హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను సూపర్ టేస్టీగా ఉండే ప్రతి ఒక్కరికి నచ్చే లెమన్ రైస్ రెసిపీ మసాలా లెమన్ రైస్‌ని చూపించబోతున్నానండి. ఇది కర్ణాటక స్పెషల్ అండి. కర్ణాటకలో ఎక్కడ రోడ్ సైడ్ మీరు హోటల్‌కి వెళ్ళినా కంపల్సరీగా ఈ మసాలా చిత్రాన్నం అయితే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను చూపించిన విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడు లెమన్ రైస్ చేసుకున్నా ఇలాగే చేసుకుంటారండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా అలాగే చిన్న పిల్లలకి లంచ్ బాక్స్‌కైనా పెట్టడానికి చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే మసాలా చిత్రాన్నం రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరందరూ కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి, అలాగే 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 6, 7 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లము, ఒక హాఫ్ లెమన్ అండి. ఇంత తీసుకుంటే సరిపోతుందండి. అలాగే ఉడికించిన అన్నాన్ని చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిన మసాలా దినుసులన్నిటిని కూడా మిక్సీ జార్‌లో వేసేసి వాటర్ వేయకుండా పొడి పొడిగా వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ వేసి స్మూత్‌గా పేస్ట్ అయితే చేసేసుకోకూడదండి. కొద్దిగా బరగ్గా ఉంటేనే మనకి ఈ రెసిపీలో తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోనే పోపు దినుసులన్నిటిని కూడా మీ దగ్గర ఉన్నవన్నీ కూడా యాడ్ చేసుకోండి. అలాగే పల్లీలు కూడా వేసుకోవాలండి. ఇలా చిత్రాన్నం రెసిపీలో పల్లీలు ఉంటే ఎక్కువగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పల్లీలు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నానండి. మీరు ఎండుమిర్చి ప్లేస్‌లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చునండి. ఇవన్నీ కూడా కొద్దిగా మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని వేసుకుంటున్నానండి. మీకు ఆనియన్ అనేది ఆప్షనల్ అండి. మీకు అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దండి. నేనైతే వేయడం లేదండి. ఇలాగే బాగుంటుందండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి కూడా వేసుకోవచ్చునండి. మీరు మిక్సీ జార్‌లో వేసేటప్పుడు కాకుండా ఇలా తాలింపులు దంచి కూడా వేసుకోవచ్చునండి. పూర్తిగా మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడు చేసుకునే లెమన్ రైస్ కాకుండా ఒక్కసారి మసాలా ప్రిపరేషన్ చేసి చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మరికొద్దిసేపు వేపిన తర్వాత మంచి కలర్ కోసం ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు వేసి ఫ్రై చేసిన తర్వాత హాఫ్ లెమన్ లేదా 1 లెమన్ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఒక్కొక్కసారి లెమన్ జ్యూస్ వేసిన వెంటనే మనం ఫ్లేమ్ హైలో పెట్టినా కానీ లేదా ఫ్లేమ్ అలాగే ఉన్నా కానీ చేదు వచ్చేస్తుంది కదండీ. అందుకోసమే లెమన్ జ్యూస్ వేయగానే మనం ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొద్దిగా సైడ్ తీసుకుంటున్నానండి నేను, ఎక్కువ క్వాంటిటీ ఉందని. ఇప్పుడు 1 కప్పు రైస్ వేసి పొడి పొడిలాడుతూ ఉన్న రైస్ వేసేసి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి డిఫరెంట్‌గా ఇలా ట్రై చేసి చూడండి. పల్లీల చట్నీతో కానీ లేదా పెరుగు పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే వేసుకున్న వాళ్ళందరూ కూడా కడుపు నిండుగా తినవచ్చునండి. అంత టేస్టీగా ఉండే మసాలా చిత్రాన్నం అయితే రెడీ అయిపోయిందండి. అలాగే మీ పిల్లలకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, లంచ్ బాక్స్‌కైనా కూడా ఈజీగా 15 మినిట్స్‌లో ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి తప్పకుండా షేర్ చేసి ఈ సింపుల్ అండ్ టేస్టీ మసాలా చిత్రాన్న రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.